ప్రేమలో తండ్రి పరిశుద్ధుడైన వాసన సృష్టించాం. ప్రేమలో తండ్రి ఇంట్లో ఎవరో ప్రార్థన సృష్టించాం. ప్రభా వైపు మా మిత్రులు తండ్రి ఇంట్లో ప్రయాసపడుతున్నటువంటి ప్రభా వైపు ఈ ప్రార్థన ఆయా స్థలాల్లో ఆయా విధంగా తండ్రి వైపు ఈ స్థలంలో దీపస్తం లేనప్పుడు ప్రభా మీరు ఏర్పరుచుకునే ప్రభా ఆ చిన్న ఆ ఒకరికి ఇంట్లో ప్రభు తండ్రి అనుసరించగా తండ్రి దీవిస్తూ రూపొందిస్తూ మేడకు తండ్రి తుఫానులు ఎన్నో పరిస్థితులు ఆయనటువంటి మేడకు ఈ సాక్ష్యం ఇది కలిగి సహాయం అటు కలవరం మధ్య ఉన్నటువంటి ప్రభా పరిస్థితుల నడుమ తెంగల తండ్రి మేటుకు ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న శేషము చెదిరిపోకున్నట్లు ఓ ప్రభా మేటుకు ఆరంభించబడినటువంటి ఆ బల్ల అంతటికే కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తెంగల తండ్రి ఆ సాక్ష్యం ఈ దినం వరకును మీరు కొనసాగింపజేసుకొచ్చిన దానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్లు ఈ దినాన 42వ వార్షికోత్సవ కుడికను ఎంతో ఘనముగా కలిగి ఉండడానికి మీరు ఎంతో సహాయపడుతూ వచ్చిన దానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేంగల మా పళ్ళు తండ్రి అట్లీ పరిచయలు కలిగి ఉంటకై ప్రేంగల తండ్రి మీరు వాడుకున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ప్రేంగల తండ్రి హెబ్రోన్ వారిని బట్టి ఆ విధంగా ఉన్నటువంటి మా ప్రియులు మీ దాసులందరిని బట్టి కూడా మీకు వందనాలు. పుష్పరాజన్న ఇతరులు మా ప్రియులు స్థానిక సంఘంలో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభా ఈ దినాన్ని ఇట్లా 3 దినముల వార్షికోత్సవ కూడికలు కలిగినకై మిమ్మల్ని నడిపించిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మొట్టమొదటి కూడికలో మీరు సహాయపడుతున్నారు. మెటుకు మీ దాసు జయరాజన్ బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మీ దాసుని యొక్క విస్తారమైన పరిచర్య బాధ్యతలు మెటుకు మీ దాసునికి ప్రభా ఈ స్థలంకి వచ్చుడు కొరకై మీరు ఇచ్చిన సమాధానంకి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేంగల తండ్రి అట్లా మీ దాసుని ద్వారా ఇవ్వబడిన అంశము నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నా. ప్రేంగల తండ్రి I have chosen you అని ఎంతో దీవెనకరంగా ఉంటకై మీరు సహాయం చేస్తున్నాను ప్రభా. నీ వాక్యముగా సమృద్ధిని మీద దయచేస్తున్నాను ప్రభా. అది మాత్రమే కాదు తెంగల తండ్రి అట్లు హృదయాలు ప్రభా మెటుకు దేవునికి వాక్యానికి విరోధముగా ఉన్న సమస్తము హృదయాంతరంగంలో ఉన్న సమస్తము సరిచేపట్టు కొరకైనటువంటిదిగా చేయండి ప్రభా. ఈ పరిచయల ద్వారా సంఘములో ఒక రూపాంతరపు అనుభవం ప్రభా ప్రభు కొరకే ఎట్లు జీవించవలను ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నట్లు ఎట్టి క్రయం చెల్లించినాడు. ఆయన క్రయం యొక్క విలువ ఎంత గొప్పదో తెంగల తండ్రి మెట్టుకు చేరొచ్చిన ప్రతి ఒక్కరూ గ్రహించట్లో మీరు సాయం చేస్తూ రావాల్సింది వేడుకుంటున్నాం. అట్లీ పరిచయలను మీరు ఆస్వాదించండి. అట్లీ పరిచయలను దీవించండి. అట్లీ పరిచయలన్నిటి ద్వారా మీరే మహిం పొందు రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ గల మాపలు తండ్రి అట్లు ప్రభా ఇది నాన్న ఈ విధంగా పరిచయలు కలిగి ఉండడానికి ప్రేమగల తండ్రి మీరు అనేక హృదయాలను మీరు కదిలిస్తూ వచ్చిన విధానం పొందినారు, ప్రేరేపిస్తూ వచ్చిన విధానం పొందినారు. అనేక అర్పణలు ప్రభా ఈ పరిచయల కొరకై మీరు ప్రభా దేవునింటికి తీసుకుని వచ్చుడికై మీరు సహాయపడుతూ వచ్చిన దానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ తండ్రి అట్లు ఇంకా కూడా 3 దినాల పరిచయలు ప్రతి విధమైన కొరత తీర్చబట్టకు మీరు సహాయపడుతురండి. అట్లు బాధ్యత కలిగిన పెద్దల్ని బట్టి వందనాలు. ప్రేమ తండ్రి వారు కూడా ప్రయాసపడుతుంటున్నారు, వారి ప్రయాసం కూడా మీరు దీవించండి. స్థానిక సంఘం పరిశుద్ధుల్ని బట్టి వందనాలు. వారు కూడా ప్రయాసపడుతున్నారు, వారి ప్రయాసం దీవించండి. అనేకులను ఆహ్వానించిన సమీప దూర ప్రాంతాల నుంచి చేరొచ్చిన వారందరూ కూడా మీ చిత్తానుసారంగానే ఈ పరిచయలో పాల్గొంటకు అట్లా మేమందరం కలిసి ఒక కుటుంబంగా ఒక శరీరంగా ఒక ఆత్మలో పాలు పొందిన వారంగా ప్రేమగల ఒక తండ్రి పిల్లలంగా మేము ఒక్కడే దేవుడిని కలిగిన వారంగా ఒక్కడే ప్రభుని కలిగిన వారంగా ప్రేమగల తండ్రి అటు ఒకే విశ్వాసం ఒకే బాప్టిజంలో పాలు పొందినటువంటి వారంగా అట్లు క్రీస్తు యేసును ప్రేమగల తండ్రి ఆ సజీవ శరీరంలో ప్రేమగల తండ్రి సజీవ రాళ్ళగా సజీవ అవయవములుగా ప్రేమగల తండ్రి ఆనందించి సంతోషించినట్లు అట్లు ప్రభా మేము పరవశించినట్లు ప్రేమగల తండ్రి మేటుకి యొక్క సహవాసం నుండి మీరు సాయం చేస్తూ రావాల్సింది వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి ప్రేమ ఆహ్వానం అందుకున్నటువంటి వారు మరొక ప్రేమగల తండ్రి మీ ప్రేమ చేతనే ప్రేరేపించబడిన వారై సంఘముగా ప్రేమగల తండ్రి మీ జత్మని వారిగా ప్రేమగల తండ్రి కుటుంబములుగా ప్రేమగల మాపళ్ళు తండ్రి వ్యక్తిగతంగా ప్రేమగల తండ్రి ఇట్లు నడిపించబెట్టక మీరు సహాయం పడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రేమగల మాపళ్ళు తండ్రి ఈ స్థలమందు ప్రేమగల మాపళ్ళు తండ్రి ఆ అగ్నిస్తంభం ఆ మేఘస్తంభం ప్రేమగల తండ్రి నీ ప్రేలైనటువంటి వారు చూడగలుగుడికాయ మీరు సహాయపడుతూ రావాల్సింది వేడుకుంటున్నాం.
అట్లు మీ ఆత్మిక సంచారం ఈ ఆవరణం అంతట్లో ప్రేంగల తండ్రి, అట్లు నీ ప్రజలు కూడుకున్నటువంటి పరిచయం చేసినటువంటి ప్రాంతంలో మెటుకు మీ ఆత్మిక సంచారం మీరు ఉంచరాల్సిన వేడు, మీ సన్నిధి ప్రభావం మీరు ఉంచరాల్సిన వేడుకుంటున్నాం. చిన్న మొదలుగా వృద్ధుల వరకు ప్రభా నీ సన్నిధి భయంతో వారు నింపబట్టకై మీరు సహాయపడుతురాల్సిన వేడుకుంటున్నాం. గంభీరమైన మహిమ కలిగినటువంటి మీ పరిశుద్ధ సన్నిధిని, అతి పరిశుద్ధ సన్నిధిని మా మధ్య మీరు రావాల్సిన వేడుకుంటా ఉన్నాం. మా మధ్య మీరు మహోన్నతుడుగా మెటుకు ఉండునట్లుగా మెటు మా మధ్య మీరు మహోన్నతుడుగా హెచ్చించబడినట్లుగా మీరు సహాయం చేయమని మీ పాసంలో చేరి ప్రార్థిస్తుంటున్నాం. అట్లు ఈ రాత్రి పరిచయ కొరకాయ మేము మీ పాదంలో ఆశ్రయిస్తుంటున్నాం. చేరొచ్చిన మా ప్రియులు బట్టి ఉంటున్నాను. రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. ప్రేంగలతని పాటల్లో వాయిద్యంలో మీరు సహాయం చేయండి. నూతనంగా మీరు ఇచ్చినటువంటి ఈ కీబోర్డ్ని బట్టి వందనాలు ప్రభా. ఈ కీబోర్డ్ని మీరు దీవించండి. ప్రేంగల తండ్రి, ఎవరి ద్వారా తేబడిందో వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి. ఈ ప్రత్యేక కొడుకుల కొరకై ఆయా రీతిలుగా ప్రేరేపించబడిన వారి నీ ఇంట్లో సమృద్ధి కొరకాయ అర్పణ తీసుకొచ్చి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని లేమిలో కలిమిలో దేవుని మహిమ కొరకాయ, దేవుని చిత్తం జరిగించడం కొరకాయ ఇంటికి అర్పణ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి ప్రభా. మెట్టుకి కీబోర్డ్ని కూడా దీవించమని మీ సేవకై ప్రతిష్ఠిస్తూ, అది చిన్న గుడికైనా పెద్ద గుడికైనా ఈ వాయిద్యము ద్వారా మీరెంతో మహింపరచబెట్టుకు మీరు సాయించండి. ఈ వాయిద్యం వాయించేవారు విరిగి నలిగిన హృదయంతో ప్రేంగల తండ్రి ప్రభు మహిమ కొరకై దీన్ని వాయించుట్లో మీరు సహాయపడుతురాల్సిన వేడుకుంటా ఉన్నాం. ప్రేంగల మా పళ్ళు తండ్రి అట్లా వందనం చెల్లిస్తూ ప్రేంగల తండ్రి వాతావరణము కూడా ప్రభా మీరు చక్కపరుస్తున్నాండి. ఆనాడు ప్రభా దేవా మరి సూర్యచంద్ర నక్షత్రం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రేంగల తండ్రి, నీ ప్రజలు సంపూర్ణ దేవస్వం కలిగి ఉండుకాయి. అజులోన్లో గిబియోన్లో ప్రేంగల తండ్రి మీరు గిబియాలో సూర్యచంద్రుడిని ఆపినటువంటి దేవుడు, అదే దేవుడిని ఆరాధించి సేవిస్తున్నటువంటి పిల్లలమైన మేము ఈ కూడుకొని 3 దినములు కూడా అదే గంభీరమైన ప్రభు యొక్క సజీవ సన్నిధిని మేము అనుభవించట్లో మీరు సహాయం చేయమని, అట్లా వాతావరణం కూడా మీరు అనుకూలపరచమని, ఏ విధమైన ఆటంకము, ఏ విధమైన అభ్యంతరము ప్రేంగల తండ్రి వాతావరణం వల్ల నీ ప్రజలైనటువంటి వారు కలుపుకున్నట్లు పరలోక ఆనంద సంతోషములలో మేము అందరం పాలువారం ఒకటి కొరకాయి బయటకు మేము ఆనందపడుతున్నాయి ప్రభా, పరిపూర్ణ ఆనందపడుతున్న ఒకటి కొరకాయి ప్రేమ తండ్రి వాతావరణం సాయిటం ఆదరించుకుంటూ రావాల్సిన వేడుకుంటున్నాం. తేటైన వాతావరణం మీద దయచేయండి. దీని ప్రార్థన పైన ముద్ర ఉంచండి. అదేవిధంగా బయటకు కెమెరా లైవ్ చూసుకునేటటువంటి వారు కూడా మీరు సహాయం చేయండి. కరెంటును కూడా మీ ఆదరించుకుంటారండి. వంశాల పరిచయం చేసిన వారికి సహాయపడుతున్నారండి. ప్రేంగలుతండి కింద చూసుకున్నటువంటి వారు సహాయపడుతున్నారండి. ప్రేంగలుతండి అట్లు వారు ఏ పని చేస్తున్నప్పటికీ వారి ధ్యానము, వారి మనస్సు వెత్తబడుతున్న ప్రకటించబడుతున్నటువంటి వాక్యం మీద ఉండకాయ మీరు సహాయపడుతురాల్సిందిగా మీ పాసంలో చేరి ప్రార్థిస్తున్నాం. ప్రేమ గల మా పళ్ళు తండ్రి పరిశుద్ధ దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మేము స్థిస్తూ ప్రయాణంలో మీ దాసుడు జయరాజను క్షేమంగా తీసుకొని రండి. రేపటి దినం నుండి మీ దాసుని విరివిగా మీరు మీ నా మహిమార్థమై బలపరిచి వాడుకుని రావాల్సిన వేడుకుంటున్నాం. అట్లు ఈ రాత్రి వార్షికోత్సవ స్వార్థ గుడికిలో, రేపు వార్షికోత్సవ బైబిల్ పట్టణంలో ఉదయకాలం, మధ్యాహ్నం భోజన సాహసంలో తిరిగి ప్రభా ప్రాక్టికల్ టాక్లో మధ్యాహ్నం తిరిగి సాయంత్రం వార్షికోత్సవ స్వార్థ గుడికిలో తిరిగి ఆదివారం ఆరాధనలో వార్షికోత్సవ ఆరాధనలో తిరిగి మధ్యాహ్నము కంబైన్ యూత్ మీటింగ్లో చుట్టుపక్కల సంఘాల నుంచి యవనస్తులతో ఈ కంబైన్ యూత్ మీటింగ్లో ప్రేమగల తండ్రి రాత్రి ఆ వార్షికోత్సవ ఆఖరి కుడికిలో మీరే సహాయపడుతురాల్సిన వేడుకుంటున్నాం. అట్లు మహిమ గంట ప్రభావాలు మీకే చెల్లిస్తూ రెండుకు ఏ విధమైన వ్యాపకం చేత నీ ప్రజలు నష్టపోకున్నట్లుగా ప్రేంగల తండ్రి విస్తారమైన పనులను పక్కన పెట్టి ప్రేంగల తండ్రి దేవుని సన్నిధిని అనుభవించుడికాయ మరేవలే ప్రేంగలతో ఒప్పించబడిన వారై నడిపించబట్లో మీరు సహాయం వేడుకుంటున్నాం. ఆయా అంతస్తుల పరిచయం చేస్తున్నటువంటి వారికి ప్రేంగల యేసుక్రీస్తు వచ్చిన వారు ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండానట్లు ఖచ్చితంగా దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్పర్శను వారు అనుభవించినట్లుగా ఈ సమయము, ఈ దినములు మా కొరకే ఉంచమని వేడుకుంటూ అట్లు యేసుక్రీస్తు ప్రభువారి అది శ్రేష్టమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామములో స్తుతించి వందనములు చెల్లించి అట్లు పాటలు పాడే వారికి ప్రత్యేకమైన కృపనివ్వండి. వాయిద్యములు వాయించే వారికి ప్రత్యేకమైన కృపనివ్వండి.
క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థన ఆలకించినందుకై శిరస్సు వంచి నమస్కరిస్తూ వందనం చెల్లిస్తూ దీన మనస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లైట్స్ ఏంటి? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయమని పాట పాడతాం. దైవ సేవకులు ఎవరైనా వచ్చుంటే మీరు పైకి రావాల్సిన మనం చేస్తా ఉన్నాం. కింద ఎక్కడైనా ఎవరైనా ఉంటే బ్రాంచెస్ వచ్చిన వారు పైకి రావాల్సిన మనం చేస్తా ఉన్నాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర గోపాది. ఆగమ్య ఆనందమే హృదయము నిండేలు, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్య ఆనందమే హృదయము నిండేలు, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రము స్తుతికి యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రము స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద నేను మొరపెట్టగా. ఇంకేనంటివి నా మొరకు ముందే తోడానుండు నంటివి,
ఇంటినంటివి నా మొరకు ముందు తోడానుందు నంటివి తోడానుందు నంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కపారియై మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కపారియై కరమునిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరమునిచి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది ఆకాశ తార ఓ యేసుని ప్రేమ పొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండజేయును పొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండజేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు నాతో నుండు యేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్
హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర కులకన్న గోపారి. ఆకాశ తార పర్వత సముద్ర కులకన్న గోపారి. ఓ యేసుని ప్రేమ. ఆలస్యంగా ఆరంభించినాము కనుక ఇంకొక పాట పాడతాము. పాట పాడి దాని తర్వాత మరి మనము వాక్యం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రేపటి నుంచి ఉదయకాలం 10:30 గంటలకు రేపు ఉదయకాలము 10:30 గంటలకి ఆరంభించుకుంటాము. కాబట్టి సకాలంలో రండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ బహుమానము, సంపూర్ణ భాగం పొందినట్లు మరి సకాలంలో రావాల్సిందిగా దేవుని నామం పేరిట మనం చేస్తాం. పరుగెడరా సోదరుడా ప్రభు సన్నిధి నువ్వు చేరుటకు అనే పాట పాడతాం. పాట సంఖ్య 338, 335. పాట సంఖ్య 338, 335. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నువ్వు చేరుటకు. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వచ్చురా. వేదనలెన్నో మీదికి వచ్చురా. కలవరమున్నక కనిపెట్టుమురా. కలవరమున్నక కనిపెట్టుమురా. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఇండ్లను గతుచు పెళ్ళికి చుచు నారును నాడుచు తినుచు. ఇండ్లను గతుచు పెళ్ళికి చుచు నారును నాడుచు తాగుచు తినుచు. జగములో జనులు దిగులు లేనప్పుడు. జగములో జనులు దిగులు లేనప్పుడు. దొంగవలే ఇలా దొరయవచ్చు
దోచున దొంగవలేల దొరైనరా సోదరుడా. ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. దినమైనను ఆగడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు. దినమైనను ఆగడి అయినను పరమున దూతలు ధరణిలో మనుజులు. ఎవరును కాని ఎరుగనేరుగరు, ఎవరును కాని ఎరుగనేరుగరు. మెలకువతో యేసు పిలుపును వినుచు, మెలకువతో యేసు పిలుపును వినుచు పరుగిడరా సోదరుడా. ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. దినముల శ్రమాంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. దినముల శ్రమాంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. ఆకాశమందలి శక్తులు కదలును, ఆకాశమందలి శక్తులు కదలును. మహిమతో యేసు ఇమ్మహి దిగురా, మహిమతో యేసు ఇమ్మహి దిగురా పరుగిడరా సోదరుడా. ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. క్రీస్తునందున్న మృతులకు వారు, క్రీస్తునందున్న మృతులకు వారు ఏకముగా ప్రభు యేసుని చేరా, ఏకముగా ప్రభు యేసుని చేరా పరుగిడరా సోదరుడా. ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. ఎటు చూచినని అటు కనిపించును, కొండల బండల నుండినను. ఎటు చూచినని అటు కనిపించును, కొండల బండల నుండినను. కొదమ సింహమై కోపాగ్నియై, కొదమ సింహమై కోపాగ్నియై ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా
కదలగలేవురా మరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఏతబడుటకాయతమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా ఏతబడుటకాయతమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా రక్షణలోని దీక్షణ కలిగి రక్షణలోని దీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా రక్షకుడేసుని రాజ్యము చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. నేను వాక్యం వింటాం, వాక్యం ముందే ఉంది. బైబిల్ అయితే బైబిల్ కోరస్ పాడతాం. Shall we all sing Bible? Lift up our Bibles and sing Bible chorus. The best book to read is the Bible. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज पढ़ो, टॉपिक करना कोई ना हो. ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पतिंप श्रेष्ठ ग्रंथाओ बाइबल, पतिंप श्रेष्ठ ग्रंथाओ बाइबल. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ ఫ్యాన్ రెండు తగ్గి ఈ ఫ్యాన్ రెండు ఓట్ల పెట్టి ఓట్ల రెండు కానీ ఈ ఫ్యాన్ రెండు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము కొరకై చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి కూడా వందనములు. మరి దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త మనకి ఇవ్వండి అంశంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము
16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. గాడ్ చూజన్ అస్, లేకపోతే ఐ హ్యావ్ చూజన్ యూ అనే అంశం ఆధారంగా ఈ 3 దినాల పరిచర్య కొరకై ప్రభు మనందరితో మాట్లాడి దేవుని వాక్యం వైపు మన దృష్టిని కేంద్రీకరించినట్లు మరి ప్రభు మనకు సహాయం చేయటి కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపున్న తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. చిలకలూరిపేట ప్రాంతములో మీరు ఏర్పాటు చేసుకున్న హెబ్రోను ప్రార్థనా మందిరమును బట్టి వందనములు. గత దినాల్లో జరిగించబడిన పరిచర్య అంతటి కొరకై వందనములు. అయా నీ దాసులను నీ బిడ్డలైన వారిని వాడుకొని మీ పని జరిగిస్తూ వస్తున్న మీ ప్రేమ కొరకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాలలో ప్రభువా, మరి ఇదిగో తండ్రి నీ దాసులు సోదరుడు ఐజియా డానియల్ని, అదేవిధంగా సిస్టర్ని కుటుంబంగా తీసుకొని వచ్చి నీ ప్రజల మధ్య సేవ చేయటి కొరకై మీరు వాడుకుంటున్న విధానము కొరకై వందనములు, స్తోత్రములు. ఈ మందిర ఆవరణం కొరకై మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఆత్మ సంబంధమైన ఈవులను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. రాగలిగిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాం ప్రభు. పాడిన పాటలను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభు, ఈ రాత్రి మీ వాక్యం దగ్గరికి చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మా జీవితాల్లో మీరు చేయనున్న ఉద్దేశాలు, మేము మీ కొరకు ఏ విధంగా జీవించవలనో మీరే ప్రభువా మమ్మల్ని సిద్ధపరిచి వాతావరణాన్ని కూడా అనుకూలపరిచి వంటశాలలో పనిచేస్తున్న బిడ్డలందరికీ కూడా కావాల్సిన మీ కృపను అనుగ్రహించమని వందన స్తోత్రములు అర్పిస్తూ చదవండి లేఖన భాగముల ద్వారా మరి ఇదిగో తండ్రి మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి పరలోక సింహాసనం నుండి మీ మెల్లనైన స్వరమును మాకు అనుగ్రహించమని వందన స్తోత్రములు చెల్లిస్తూ మీ రక్త ప్రోక్షణను కోరుకుంటూ పవర్ని దేవా అన్నింటినీ మీ అధీనములో ఉంచుకుంటూ రమ్మని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యోహాను సువార్త భక్తుడైనటువంటి యోహాను రాసిన మరి ఈ సువార్త యేసు ప్రభు వారికి బంధువు, అదేవిధంగా ప్రియమైన శిష్యులలో ఆయన కూడా ఒకరు. అంత మాత్రమే కాదు, మరి ఇంకా చూసినట్లయితే ఈ యోహాను భక్తుడే యోహాను సువార్తతో పాటు యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక, ప్రకటన గ్రంథము, ఈ 5 పుస్తకాలను కూడా ఈ యోహాను భక్తుడే రాస్తూ వచ్చినాడు. మరి ఈ 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ప్రతి అధ్యాయము ప్రాముఖ్యమైనదే. దానంతటికంటే కూడా ఈ అధ్యాయము ఇంకా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆత్మ సంబంధముగా యేసు ప్రభు వారిని ఎరిగిన తరువాత, ఆ వ్యక్తి యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఎరగక ముందు లోకములో ఉన్నప్పటికీ ప్రభువులో ఉన్నప్పటికీ వ్యత్యాసం కనపట్టుకొరకై ఇక్కడ కొన్ని అంశాలను రాయబడుతూ వచ్చినాయి. అందుకే మొదటి 15వ అధ్యాయములో 4వ వచనములో అన్నాడు, నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అదేవిధంగా 5వ వచనంలో కూడా ఉన్నాడు యోహాను సువార్త 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. కనుక 8వ వచనంలో కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కనుక ఈ ఫలము అంటే
క్రీస్తులో అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే యోహాను రాసిన 3వ పత్రికలో కూడా ఒక మాట రాయబడుతూ వస్తుంది. అందరం కలిసి యోహాను రాసిన 3వ పత్రిక వైపు కూడా మన గమనాన్ని మరల్చినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో కూడా ఈ మాట రాయబడుతూ వస్తుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. కనుక ఆత్మలో వర్ధిల్లుట, ఆత్మలో ప్రాస్పారిటీ ఇన్ స్పిరిట్ అన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ప్రతి దేవుని బిడ్డకి. ఈ యోహాను సువార్తను తీసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనని వాక్యమైన దేవుని గురించి చెప్పబడుతూ 12వ వచనములో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో ఎందరు అంగీకరించారు వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 14వ వచనంలో చెప్పబడుతుంది, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను వసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 2వ వచనంలో చూసినట్లయితే కానాను విందుని గురించి, ఇంకా 1వ అధ్యాయంలో శిష్యులను ఏర్పాటు చేసుకోవటము, యోహానుని, అదేవిధంగా ఆంద్రేయాని, పేతురుని, వీరందరిగా యేసు ప్రభువారు తనతో పాటు పిలుచుకుని సేవ కొరకై శిష్యులుగా చేసుకున్న అనేక వృత్తాంతాలు 1వ అధ్యాయంతో కూడా రాయబడుతూ వచ్చినాయి. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి కానాను ఊరిలో వివాహం అనే విందు ఉంటుంది. ఆ విందులో ద్రాక్షరసం అయిపోతుంది. అప్పుడు యేసు ప్రభువారు నీటిని ద్రాక్షరసంగా మార్చి మరి విందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొదట ఎలాంటి శ్రేష్టమైన ద్రాక్షరసముని అందించినారో అదేవిధంగా విందు చివరి వరకు కూడా ఆ కానాను అనే ఊరి విందులో మరి అద్భుతం చేసి దేవుడు మొదటి సూచక్రియను అక్కడ చేసి దేవుడు మహింపరచబడినట్లుగా చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే పరిసయ్యుడు యూదులో మరి పరిచర్య చేస్తున్నటువంటి నికోదేమైనటువంటి ఈయన మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ యేసు ప్రభువారిని బోధకుడు అని, మరి నీకు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఇలాంటివి చేయలేవు అని అన్నప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక మాట పలుకుతూ ఉంటాడు. ఒకడు తిరిగి క్రొత్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడి దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. కనుక ఈ నికోదేము 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు బోధకుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి తన యొక్క మాటలను యేసుప్రభు వారితో మాట్లాడినప్పుడు యేసుప్రభు వారు తనకి క్రొత్త జన్మ యొక్క అనుభవాన్ని అక్కడ బయలుపరుస్తూ వచ్చినాడు. తిరిగి ముందు అధ్యాయాలు చూసినట్లయితే ఈ నికోదేము కూడా రక్షణార్థమైన వెలుగులోకి వచ్చినట్లుగా లేఖన భాగాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ 3వ అధ్యాయంలోనే 16వ వచనము సర్వలోకానికి సువార్తకు సంబంధించినటువంటి ఒక మరి ఆహ్వానం పంపించబడుతూ ఉంది. అదే ఆహ్వానం ఏమిటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక ఈ ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు లోకాన్ని ఏ విధంగా ప్రేమించినాడో, ప్రేమించిన దాన్ని ఒక ఉద్దేశం ఏమిటో ఈ 3వ అధ్యాయంలో కృత జన్మ యొక్క అనుభవము, తిరిగి ఈ దేవుడు లోకాన్ని ప్రేమించి సువార్త ఆహ్వానం కూడా ప్రపంచ సార్వత్రిక సంఘానికి సార్వత్రికంగా ప్రపంచం అంతటి కూడా ఈ 3వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. తిరిగి 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే సమరయ స్త్రీని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ, మరి యేసు ప్రభువారు సమరయ స్త్రీకి యేసు ప్రభువారు ఎవరో ప్రత్యక్షపరచబట్టుకుంటూ వచ్చినాడు. దానిలోనే అనేకమైన అంశాలు ఈ 4వ అధ్యాయంలో ఉన్నాయి. అయితే ఈ సమరయ స్త్రీ రక్షించబడి మరి ప్రభువు మరి లోకరక్షకుడని ఎరిగి ఆమె ఏం చేస్తుందంటే ఒక మాట చెప్తూ ఉంది. చూడండి 30వ వచనం, నేను చేసినవనియు, 4వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం, నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 42వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనిది. కనుక ఒక పాపాత్మురాలైన స్త్రీ విషయంలో ఆయన సంభాషిస్తూ వచ్చినప్పుడు ఆయన ఎవరో ఎలిగి
మరి ఈమెల్లి ఆ ఊరిలో చెప్పుడు ద్వారా తన పాపాలన్నీ బయలుపరిచినాడని అనేకులు రక్షించబడటం మాత్రమే కాకుండా ఈయన నిజముగా లోకరక్షకుడని మరి తెలుసుకునే అనుభవంలోనికి మరి స్వార్థ ప్రకటిస్తూ వచ్చింది. 5వ అధ్యాయంలోకి వచ్చినాక బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తి విషయంలో యేసు ప్రభు వారు అక్కడ అద్భుతం చేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయంలోకి వచ్చినాక 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన మరి 51 వచనాలు అంటాడు. 51 వచనంలో ప్రాముఖ్యంగా పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంతకుముందు వచనాల్లో కూడా 6వ అధ్యాయం 37, 38 వచనాల్లో కూడా 2 ప్రాముఖ్యమైన వచనాలు ఉంటాయి. ఏమో వచనాలు అంటే, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదని, అదేవిధంగా నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చునని 6వ అధ్యాయంలో యేసు ప్రభువు రివీల్ చేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఈ 7వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 37వ వచనం 38వ వచనాల్లో చూసినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. కనుక ఈ జీవజలమైన యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ద్వారా దప్పికొన్న ప్రతి మానవుడు కూడా యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా నేను పాపిని అని ప్రభువుని అడుగుతూ ఉంటే ఆ పాపాలు క్షమించబడటం మాత్రమే కాకుండా తన ఆత్మీయమైన దప్పిక కూడా తీర్చబడి అనేకులు మేలు పొందుతూ ఈ లోకంలో క్రీస్తు కొరకై సాక్షులుగా ఉంటూ వచ్చినారు. 8వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ 8వ అధ్యాయం అంతటిలో కూడా ప్రాముఖ్యమైన వాక్యం మనం తీసుకున్నట్లయితే, ఈయన మరలా 12వ పాపాత్మరాలైన స్త్రీ ఉంటుంది. ఆ పాపాత్మరాలైన స్త్రీని వ్యభిచారం చేత పడబడిన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అమ్మ నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళిక పాపం చేయకమని ఆయన 8వ అధ్యాయం 12వ వచనం అంటాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు వారే స్వయముగా నేను లోకానికి వెలుగునని చెప్తూ వచ్చినాడు. 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్పబడుతున్నాయి. వెలుగు లోకములోకి వచ్చింది, ఆ వెలుగుని ఎవరు గ్రహించడం లేదు, చీకటిలోనే ఉంటున్నారు. ఆ చీకటిని తొలగించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని ఈ 8వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. అదేవిధంగా 9వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఈ 9వ అధ్యాయంలో సిలోం అనేటువంటి కోనేటి దగ్గర గుడ్డివాడు ఉంటాడు. ఆ గుడ్డివాడికి కన్నులు తెరవబడతాయి. మరి ఇక్కడ అతన్ని స్వస్థపరిచినట్లుగా ఈ వాక్య భాగాల్లో ఈ అధ్యాయంలో చాలా అంశాలు ఉంటాయి. కానీ కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు, నా ద్వారములోనే అవి రక్షించబడని 9వ వచనం అంటాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడేవాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచుండును అని 10వ అధ్యాయంలో 9వ వచనంలో. అదేవిధంగా 10వ అధ్యాయం 27-28 వచనాల్లో కూడా ఈ గొర్రెల కాపరిని గురించి చెప్పబడుతూ వచ్చింది. 11వ అధ్యాయంలోకి వస్తే, చనిపోయిన లాజర్ని 4 దినాలు మరి ఆ యొక్క పాతి పెట్టబడిన లాజర్ని, దుర్వాసన కొడుతున్న లాజర్ని లేపి మరి అక్కడ అద్భుతం చేస్తూ వచ్చినట్లుగా 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయంలోకి వచ్చినాక ఈ 12వ అధ్యాయంలో మరి ఆ బేతనియలోని మరి మరియా, మార్త పునరుద్ధానుడైనటువంటి ఈ లాజర్ని, తిరిగి లేపబడిన ఈ లాజర్ ముగ్గురు కలిసి 3వ వచనంలో చెప్పబడుతుంది, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంస అతడు ఒక శేరునరితో తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సో మరి వర్షిప్ను గురించి, ఆరాధన గురించి తెలియపరచబడుతుంది. ఇదే అధ్యాయం 12వ అధ్యాయం 24వ వచనంలో పునరుద్ధానాన్ని గురించి తెలియపరచబడుతుంది. గోధుమ గింజ భూమిలో పడి చావుకునే నెడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన నెడల విస్తారముగా ఫలించునని ఈ పునరుద్ధానాన్ని గురించి తెలియపరచబడుతూ వస్తుంది. 13వ అధ్యాయంలో పస్కా పండుగకు ముందు యేసు ప్రభువారు మరి తువాలు కట్టుకుని ఏ శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా ఆ సేవా జీవితంలో తగ్గింపు, మరి సేవకులు అనేటువంటి వారు, బోధించే అనేటువంటి వారు, లేకపోతే దేవుని మందిరంలో ఏ పని చేసేవారైనా యేసు ప్రభువారు ఏ విధంగా మాదిరిని చూయించి వెళ్ళినారో
అలాంటి మాదిరి కలిగిన జీవితంలో ముందుకు కొనసాగుతూ యేసు ప్రభుని లోకానికి చూయించాలనేది ఈ 13వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. 14వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇంకా ఆయన ఎళ్ళబోయే సమయం దగ్గరికి వస్తుంది. శిష్యులు కలవరపడుతూ ఉన్నారు. 14వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్న నా యందు విశ్వాసం ఉంచుడి. 3వ వచనంలో చెప్పబడుతుంది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవద్దును. కనుక మన కొరకు ప్రభువారు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. త్వరలో రాబోతున్నారు. ఆ రాకడికి అనేకమైన గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. దాని కొరకే ఈ ప్రత్యేకమైన కూడికలు కానీ ప్రతి వారము ఆయా నియామక కూడికల్లో పాలు పొందటం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 14వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. కనుక ఈ యేసు ప్రభు వారి యొక్క మార్గమును గురించి, సత్యమును గురించి, జీవమును గురించి తెలియబడుతూ వచ్చింది. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ 15వ అధ్యాయం అనేక పైన ఉన్న వచనాలు కొన్ని చదువుకున్నాం. 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోరలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించుతిని. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి అపొస్తలుడైన యోహాను రాస్తూ వచ్చినాడు. అదేవిధంగా అపొస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోకి దేవుని బిడ్డ యేసు ప్రభువుని ఎరిగి పాపాలు ఒప్పించబడి ఆయన యొక్క రక్తములో కడగబడి మరి ఆయన బిడ్డగా చేయబడిన తర్వాత క్రొత్త జన్మ యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని మందిర ఆవరణంలోకి ప్రవేశించిన వారు, రక్షింపబడిన వారలాలా యెహోవా గుమ్మల్లోకి ప్రవేశించి ఆయన ఆరాధించడానికి అనుభవంలోకి వచ్చినప్పుడు అట్టి అనుభవం ద్వారా ప్రభువును ఆరాధించడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా మన ఆత్మ ప్రభువుతో మమేకమైపోయి ఆ దేవుని యొక్క సంగతులను ముచ్చటిస్తూ దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క దర్శనముల ద్వారా మరి మన జీవితం మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం సంకల్పమైనది. దాని కొరకే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఐ హావ్ చూసిని. కనుక అపొస్తలుడైన పౌలు ఉదాహరణకి ఒక మార్కెట్కి వెళ్ళామనుకుందాం, మనకి ఏమైనా కూరగాయలు కానీ లేకపోతే ఏమైనా ఇంట్లో కావాల్సినటువంటి ప్రొవిజన్స్ కానీ ఏవి కావాలన్నా మనము ఎంత తక్కువ వారమైన అంటే తక్కువ వారం అంటే డబ్బుల పరంగా ఆర్థికంగా ఎంత బలహీనమైనప్పటికీ కూడా శ్రేష్టమైనవి ఏమున్నావో వాటిని మనము ఆ మండీలో నుంచి లేకపోతే మాల్లో నుంచి ఆ కూరగాయల షాపులో నుంచి కానీ ఆ ప్రొవిజన్ షాపులో నుంచి కానీ శ్రేష్టమైన ఏవో కొనుక్కోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే డబ్బులు తక్కువ ఉన్నాయనుకో కొంచెమే తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, నేను మిమ్మను ఏర్పరచుకొంటిని. ఏర్పాటు చేసుకోవడానికి ఈ లోకములో మనమేమైనా మంచివారమా, మనకేమైనా తలాంతులు ఉన్నాయా, మనమేమైనా పరిశుద్ధులమా, లేకపోతే దేవుని స్వారూప్యతలో నిర్మించబడినప్పటికీ మన ఇష్టరీతిగా మనం జీవిస్తూ మనం అన్యాయము అక్రమం చేస్తూ దేవుని ఎంతో దుఃఖపరిచిన వారం. అలాంటి వారిని దేవుడు ఎందుకు ఎన్నుకోవాలనుకుంటాడు, ఎందుకు ఏర్పాటు చేసుకోవాలనుకుంటాడంటే ఒకే ఒక కారణం, మనకంటే ఈ లోకంలో అనేకులు ఎంతో మరి చాలా తలాంతులు కలిగిన వారు, ధనవంతులు, అందగాళ్ళు, లేకపోతే ఐశ్వర్యవంతులు, ఎంతో విద్యా అర్హతలు కలిగిన వారు ఉన్నారు. కానీ అలాంటి వారిని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు వాళ్ళకు కూడా. అయితే మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము ద్వారా దేవుడు నిన్ను గణపరచాలని, నిన్ను హెచ్చించాలని, దేవుడు నీ ద్వారా ఆయన పని జరిగించాలని, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్నేం చేస్తూ వచ్చాడంటే, బలహీనతలు చాలా ఉన్నాయి మనకి, మనం ఎంతో అవిధేయులం. ఏమైనప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క చిత్తములో ఆయన పని జరిగించడం కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే మన ద్వారా ఆయన పని జరిగించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నిక ఈ ఏర్పాటుని మనం ఎరగనంత కాలం మన జీవితం ఎంత ప్రభులో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఎట్టి ఆశీర్వాదము లేని వారంగానే కనబడుతూ ఉంటాం. మన ఆశీర్వాదము ఎలా వస్తుంది, ఎలా వస్తుందంటే యేసు ప్రభు దగ్గర మనం కనిపెడుతూ జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మరి ఈ ఎన్నిక ఏర్పాటులో శ్రేష్టమైనవి, ఎన్నిక ఏర్పాటు రెండు వేరు. అంటే ముందేం చేస్తాం, చూస్తామన్నమాట. చూసిన తర్వాత శ్రేష్టమైనవేవో వాటిని మాత్రమే ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని మనం తెచ్చుకుంటాం. మరి
ఈ లోకంలో మనం వేరే వాళ్ళకంటే చూసుకుంటే మనం శ్రేష్టమైన వారం కాదు. ఎన్నికలో మనం ఎక్కడో తేలిపోతాం. అలాంటి మనల్ని కూడా దేవుడు ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు? ఆయనకు ఉద్దేశాలు బలహీనుల ద్వారా కూడా బలమైన కార్యాలు జరిగించాలని ఆయన ఉద్దేశమై బలహీనమైన మనల్ని బలవంతులుగా చేయాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 ఆ మాటలు రాయబడుతున్నాయి. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన మనల్ని ఎన్నుకున్నాడు. తెలివిలేని వారిని, తెలివిగల వారిని మరి సిగ్గుపరచుట కొరకై తెలివిలేని లేకపోతే బుద్ధిహీనులైన మనల్ని ఎన్నుకున్నాడు. ఇట్లా అనేకమైన విషయాల్లో మనం అన్నింటికంటే చాలా తక్కువైన వారు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వారందరినీ సిగ్గుపరచుట కొరకై, వారందరికన్నా మనలో శ్రేష్టమని లోకానికి చూపించుట కొరకై దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఈ రాత్రి మన సమయం చాలా అంటే లేటుగా ఆరంభించాము. ఈ సమయం తక్కువ ఉంది కనుక ఒక 3 కానీ 5 కానీ అంశాలను చూసుకుని త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొదటిగా చూసినట్లయితే మరి యోహాను సువార్త తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని బైబిల్ ఉన్నవారు చదవగలిగిన వారంతా కూడా మనం తీసి బైబిల్ చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన, అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కనుక చూజన్, ఏర్పరచుకొనుట. మన అంశం ఏంటంటే ఏర్పరచుకొనుట. ఈ రాత్రి ఈ ఏర్పాటులో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ఏర్పాటు యొక్క మొదటి అంశం ఏమిటంటే చూడండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కనుక రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును, పైన 3 వేస్తుంది, కింద 3 పుట్టినట్లు రాయబడిందో చూడండి. అనేక ఈ విధంగా మందిరానికి వచ్చిపోవడం ద్వారా, మందిరంలో ఆయా పనులు చేయడం ద్వారా సరైన రక్షణార్థమైన తీర్మానం లేక, రక్షణార్థమైన వెలుగు లేక, రక్షణార్థమైనటువంటి మనస్సు లేక, యేసు ప్రభువుకి నీ హృదయాన్ని పరిపూర్ణంగా అప్పచెప్పక నీ వస్తూ పోతూ నీ జీవితాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నామేమో. అలాంటి వారికి ఈ రాత్రి దేవుడు పలుకుతున్నటువంటి రక్షణ పొందుటకే దేవుడు మిమ్మల్ని ప్రథమ ఫలంగా ఉండుట కొరకై ఆయన మిమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ప్రియమైనటువంటి హెబ్రోను వాసి, చిలకలూరుపేట వాస్తవ్యులారా, ఇంకా రక్షణకి వెలుపుటున్నారేమో, సిలువకు వెలుపుటున్నారేమో. అందుకే అపొస్తలుల కార్యం 4:12 చెప్పబడుతుంది, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే రక్షణ దొరుకుతుందని. ఆ నామం ఏంటంటే యేసు క్రీస్తు వారి నామం. 6000 సంవత్సరాల మానవ జీవిత చరిత్రలో ఎవరు ఇట్టి ధనికరమైనటువంటి రక్షణ భాగ్యమును మానవునికి అందించడానికి ఎవరు సాహసం చేయలేకపోయినారు. అనేక మంది అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రక్షణ అనేది ఎవరు ఇచ్చేది కాదు. ఇది ఒక్క దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఈ లోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల్లో ఆయన సేవా జీవితంలో అనేకమైన అద్భుతాలను చేసి ఆ అద్భుతాల ద్వారా అనేకులను స్వస్థపరుస్తూ తిరిగి 33.5 సంవత్సరం చివరి భాగంలో ఆయన కలవరిశిలోకి అప్పచెప్పబడి ఆ కలవరిశిలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆ మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు ఆరోహమవుతూ అపొస్తలుల కార్యాలు 1:8 ప్రకారము ఆయన చెప్తూ ఉన్నాడు, నీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, సర్వలోకమునకు నాకు సాక్షులై ఉందురు అని. కనుక ఆయనకు సాక్షులుగా ఉండే కొరకై ఈ రక్షణ భాగ్యములోనికి మానవులు తీసుకొచ్చి ఆ రక్షణ భాగ్యము ద్వారా ప్రతి మానవుడిని వెలిగించాలని దేవుడు ఇష్టపడి ఆ రక్షణకి ఆయన కేంద్ర బిందువుగా మారుతూ వచ్చినాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఓ ప్రియమైనటువంటి ఈ రాత్రి కూడుకున్నటువంటి ప్రజలారా, దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తుకు వెలుపుతున్నావేమో, శిలువ ఆశీర్వాదంలోనికి రాలేదేమో,
ఆశీర్వాదంలోనికి రాకుండా మందిరానికి వస్తున్నానులే, యేసు ప్రభుని వెంబడిస్తున్నానులే, నా జీవితం అలాగే ఉంది, నేను ఇంకా ఆశీర్వదించబడలేదని నువ్వు ఫలించలేదు అనుకుంటున్నావేమో. అయితే అందుకోసం ఫలములోనికి తీసుకొచ్చిన కొరగా, ఆ ఫలము అభివృద్ధిలోనికి వచ్చిన కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. వితౌట్ సాల్వేషన్ దెర్ ఈస్ నో గాడ్లీ బ్లెస్సింగ్ అనమాట, లేకపోతే స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనేది మన జీవితంలో ఉండదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి మనం వచ్చిన కొరకై ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంలో మొదటి మెట్టు ఏంటంటే రక్షణ. రక్షణకి వెలుపుట నువ్వు కొంతమంది అనొచ్చు, రక్షణ లేకుండా యేసు ప్రభువుని ఎరగకుండా ఈ లోకంలో చాలామంది ఆశీర్వదించబడినారు ఉన్నారని అని ఉండొచ్చు. ఉన్నారు, చిలకలూరిపేటలో కూడా ఉన్నారు. అయితే ఈ తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం, పరాశీర్వాదము ఒకానొక దినమున ఆవిరిలాగా అయిపోవచ్చు. వారి కాలుజారిన స్థితి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. అయితే యేసు క్రీస్తులో నీ అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ వస్తే ఆ ఆశీర్వాదం దేవుడు కోరి, ఆ ఆశీర్వాదం ద్వారా నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పమైనది. కనుక యేసు ప్రభుని ఇంకా ఎవరైనా ఎరగనవారంటే, ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన అమ్మ, ప్రియమైన అక్క, ప్రియమైన అన్న, మరి ఈ రాత్రి ప్రభుని హృదయంలో చేర్చుకోమని ప్రభు పేరట మరి మీకు ఆహ్వానం పంపుతూ ఉన్నాం. కనుక ఈ ఆహ్వానము మరి ఉచితం, దీనికేమీ వెల చెల్లించాల్సిన పని లేదు, కూర్చున్న చోటే కైలాసం. కనుక ఈ ఆశీర్వాదంలోకి రావాలని దేవుడు కోరి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమకి నీవు పాత్రుడవయ్యి ప్రభు యొక్క ఆహ్వానాన్ని అందుకున్నట్లయితే, యేసు ప్రభు నీ హృదయంలోకి చేర్చుకుంటే, ప్రభు నా హృదయంలోకి రమ్మంటే మన హృదయం మార్చబడుతుంది. ఆయనకు అప్పచెప్పుకుంటాం. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం ఉండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. తద్వారా ఈ రక్షణార్థమైన వెలుగులో ఆశీర్వాదంలోకి రావడానికి మొదటి మెట్టు అవుతుంది. కనుక ఈ మొదటి ఎన్నిక లేకపోతే మొదటి ఏర్పాటు ఏమిటంటే రక్షణ. రెండవ ఎన్నిక ఏర్పాటు చూద్దానండి. మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎందుకు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ కొరకై ఏర్పాటు చేసుకున్నాడన్నా, ఆ రక్షించబడడం వలన వచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటో, మరి రక్షించబడితే ఏమైంది అని అనుకోవచ్చు. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనం పాంప్లెట్ వేయించామో ఆ పాంప్లెట్లో మరి పైన కానీ కింద కానీ అంటే ఈ మాట రాయబడి ఉంటుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాలు కలిసి ఉన్నాయి. 6వ వచనము అందరికి కలిసి చదువుకుందామా? అందరికి కలిసి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమని ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఎందుకోసమో మొదట రక్షణ ఇచ్చుట కొరకై ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ రక్షణ ద్వారా ఆశీర్వాదములోనికి రావాలని. రెండవ ఎన్నిక ఏర్పాటు ఏంటంటే ఇక్కడ చెప్పబడినట్లుగా ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో జగత్తు పునాది వేయబడక ముని, లేకపోతే ఇంకా పైన చదువుకుందాం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కనుక మొదట పరిశుద్ధులమును. ఎవరు పరిశుద్ధులు ఈ లోకంలో? నువ్వెవరైనా తీసుకో, నేను పరిశుద్ధును అని చెప్పగలరా? చెప్పలేరు. మనం కూడా చెప్పలేము. యేసుప్రభుని ఎరకముందు, యేసుప్రభుని ఎరిగిన తర్వాత, యేసుప్రభుని ఎరకముందు లోకంలో ఉన్నప్పుడు మనకున్న టైటిల్ ఏంటంటే యు ఆర్ ఏ సిన్నర్, నీవు పాపివి, నేను పాపిని. ఎప్పుడు యేసుప్రభుని ఎరకముందు మనకున్నటువంటి పేరు ఏంటంటే పాపి. ఒక్కొక్కరికి ఒక పేరు ఉండొచ్చు. జనరల్ టైటిల్ ఏంటంటే పాపి. యేసుప్రభుని ఎరుగుడు ద్వారా, యేసుప్రభుని మన హృదయంలోకి చేర్చుకుంటు ద్వారా, యేసుప్రభు రక్తంలో కడగబట్టు ద్వారా ఇప్పుడు మన పేరు మార్చబడుతుంది. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తింపజేశాను. కనుక పాపినైన మానవుణ్ణి, దుర్గాంధంతో ఉన్నటువంటి మానవుణ్ణి, కంపకొట్టే మానవుణ్ణి పరిశుద్ధతలోని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలములో, మనోహరమైన స్థలముల్లో ఆయన పాలు ప్రాప్తింపజేస్తూ వచ్చినాడు. ఇది మొదటిది. అందుకే దానిలో మనం చూసినట్టయితే ఎన్నికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలని. లేవీకాండం చూసినట్లయితే అనేకమైన విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా నా వలె పరిశుద్ధులై ఉండుడి. అనేక పర్యాయాలు రాయబడుతూ వచ్చింది. దరిదాపులో 256 సార్లు ఏమో రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమేనా? మరి కొత్త నిబంధనలో లేదంటే పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దారండి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునో పరిశుద్ధులై యుండుడని రాయబడి ఉన్నది. కనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులైనుడి. కనుక ఈ పరిశుద్ధతలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం దినదినం ఏం చేయబడుతుంటే కడగబడుతూ ఉంటాం. ఎలా కడగబడుతుంటాం? మనందరికీ మనం కడగబడలేం. నువ్వు ఎంత స్నానం చేసుకున్నా, ఎంత డిటర్జెంట్లు కొత్త డిఫరెంట్ కంపెనీస్ కాస్ట్లీ నీ వాడినా బాహ్య సంబంధమైన సువాసన వస్తుంది, బాహ్య సంబంధమైన మురికిపోతుంది. కానీ ఈ లోపల హృదయములో ఉన్న పాపం అట్లాగే నివసిస్తూ ఉంటుంది. ఎప్పుడు యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చి ఆ పరిశుద్ధతలో మనం పాలు పొందుట కొరకే ఆయన వాక్యము, ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు వాక్య ధ్యానము, ప్రార్థన ద్వారా మన జీవితం ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. దాని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. అట్లా కాకుండా మనం మన ఇష్టమైన రీతిలో మనం ఉన్నాం అనుకో, మనం ఎప్పటికీ కూడా ఈ లోకముతో పెనవేసుకుని ప్రత్యేకింపబడిన వారంగా మనం లేకపోతే ఈ పరిశుద్ధతలోనికి మనము రాలేము. రెండోది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాలోనే ఏముందో, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. దోషము లేని యోబు చెబుతున్నాడు, దేవుని దృష్టిలో దోషము లేని నిర్దోషి అయిన నరుడు ఎవడు అంటే మనందరం దోషులమే. ఇలాంటి దోషభరితమైన ప్రజలం, సర్పసంతానమైన ప్రజలం. యెషయా గ్రంథములో 1వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతున్నాయి. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి ఒక్కసారి. మనం ఎలాంటి వారమో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. 4వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. కనుక మనకి టైటిల్ ఇది, మనం ఒప్పుకోలేం. సండేనో లేకపోతే ఇట్లాగే ఎవరన్నా ప్రత్యేకంగా వచ్చినప్పుడు చెప్పారు అనుకో, దీనికి రకరకాల తీగరకాలు తీస్తాం. మమ్మల్ని గురించి ఎవరో చెప్పారు అందుకే చెప్పారు కాదు. మనకున్న టైటిల్ ఏంటంటే మొదటిగా పాపులం, రెండోదిగా ఎవరంటే దోషభరితమైన జనాంగం, మూడవదిగా చూసినట్లయితే రెబెలియన్స్ అన్నమాట. దేవునికి విరోధముగా పాపం చేసిన ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతూ ఉంటాయి. కనుక మనం ఇలాంటి వారిని, ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అనేకమైన మన లక్షణాలన్నీ ఆ 3వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతూ వచ్చినాయి. కనుక ఇలాంటి మనల్ని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచి మరి ఆయన రాజ్యములో మనం ప్రవేశించినప్పుడు, ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే ఆయన వలె పరిశుద్ధులంగానో నిర్దోషులంగానూ ఉన్నప్పుడు ఆయనతో సమాన పాలిభాగస్తులంగా మనము ఆయన వలె ఉంటాం. దాని కొరకై ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాక ఉద్దేశం మొదటిది రక్షణ కొరకై ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే పిలుచుకున్నాడు. ఆయన రక్షణ భాగ్యంలో కొరకై ఆయన రక్తాన్ని కార్చి మనల్ని మరి తన బిడలుగా అంగీకరించి మనకేమిచ్చాడంటే ఆ రక్షణ భాగ్యం ఇచ్చాడు. రెండోదిగా ఏం చేసినాడంటే మనల్ని జగత్ పునాది వేయబడడానికి క్రీస్తులో ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏమిటంటే ఆయన మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఈ పరిశుద్ధత ఎవరు ఆపాదించలేరు, ఎవరు ఇవ్వలేరు, యేసు ప్రభు తప్ప ఈ లోకములో ఇంకా పరిశుద్ధుడనే వారు ఎవరు లేరు. ఇంకా మనము ఆయన ఎరిగి అంగీకరించి రక్తం చేత కడగబడి అంచెలంచెలు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదటి వచనాల్లో ఒక మాట అంటాడు. చదువుకుందామా ప్రియులారా? చూడండి, ఎఫెసీయులకు రాసిన అందరం కలిసి చదువుకుందాం. అక్క ఈరోజు మీకు రెస్ట్ అన్నమాట, అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనాల్లోనే ఈ మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి చెప్పి రాయినది. 2 రకాల కేటగిరీస్ ప్రజలు ఉన్నారు. వన్ ఈజ్ బిలీవర్స్, అనదర్ వన్ ఈజ్ సెయింట్స్. సో బిలీవర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెయింట్స్. పరిశుద్ధులకి విశ్వాసులకి ఎంత వ్యత్యాసం ఉంది. మనం రెండింటిని ఒకే పదాలుగా ఉపయోగించకూడదు. ఉపయోగించే లెక్కైతే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న వారికి పరిశుద్ధులను విశ్వాసులను వారికి శుభమని చెప్పి రాయడు. కనుక ఈ పరిశుద్ధతలోనికి అంచెలంచెలుగా మనం ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం సంకల్పమై అన్నది. దాని కొరకై మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా చూద్దారండి ప్రియులారా. మూడవదిగా
మరి చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము లేకపోతే దానికంటే ముందుగా 2 దినవృత్తాంతాలు 29:11 చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు, క్రానికల్స్ చాప్టర్ 29, 2 Chronicles చాప్టర్ 29 verse 11, రీడింగ్ ఆల్ టుగెదర్. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. కనుక 3వ ఏర్పాటు, మొదటి ఏర్పాటు రక్షణ, 2వ ఏర్పాటు పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. మరి 3వదిగా చూసినట్లయితే ఎందుకోసమంట? నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. కనుక సేవా జీవితం గురించి, సర్వీస్ అంటే ప్రభు సన్నిధిలో నువ్వే పనున చేయి. భక్సింగ్ గారు అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు, దేవుని సంఘంలో ఉన్న ప్రజలను గురించి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడంట. ఆ మాట ఏంటంటే, దేవుని మందిర ఆవరణంలో అందరూ సమానమే, అందరూ ప్రశస్తమైన వారే, అందరూ కావలసినటువంటి వారే. కనుక ఈ 3 మాటలు అంటే చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి, వంటశాలలో ఉన్న వారి దగ్గర నుంచి, చేపలు వేసే వారి దగ్గర నుంచి, మైక్ సిస్టము లేకపోతే ఈ యొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ, మ్యూజిక్ కానీ, లేకపోతే ఊడ్చేవాళ్ళు కానీ, తుడిచేవాళ్ళు కానీ, వంట చేసేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా సమానమే. నేను ఎక్కువ, ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, ఇక్కడ వాకింగ్ చెప్పేవాళ్ళు ఎక్కువ, మేము తక్కువ అనుకోవడానికి ఏమి లేదు. దేవుడు మనకి ఏమేమి అప్పచెప్పినాడో పనులు, ఆ పనులు ఎవరికి ఇచ్చిన సామర్థ్యం కలదు. అందుకే మన సహవాసంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పబడుతూ ఉంటుంది. ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత పెద్దల చేతులుంచి హస్తనిక్షేపణం చేస్తారు. హస్తనిక్షేపం చేసేటప్పుడు సహోదరత్వములోను, సమానత్వములోను, నీవు బంధుత్వములోను సహపాలివాడవై ఉన్నారు. ఒకప్పుడు ఎవరివో తెలియదు, ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, నీ రంగేంటో, నీ వర్గం ఏందో, నీ జాతి ఏందో, నీ ప్రజలేందో, నీ యొక్క అంతస్తు ఏందో, ఇవన్నీ, నీ చదువులేందో, ఇవన్నీ అనవసరం. దేవుని మందిరంలోకి వచ్చినాక నీవు సహోదరుడివి, సమానత్వం కలిగిన వాడు. బంధుత్వం అంటే క్రీస్తులో మనందరి వివరం అంటే అన్నదమ్ములమి, అక్క చెల్లెలమి. ఈ బంధుత్వములనికి దేవుడు ఎంత భాగ్యములనికి మనం తీసుకురాబడి మనము, నా కుమారులారా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? చూడండి అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో, మన సమయం అయిపోతుంది. దేవుని సన్నిధి 29వ అధ్యాయము 11వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయిచుండుటకును. కనుక ఈ పాత నిబంధనలో ధూపం వేరు, కొత్త నిబంధనలకు వచ్చేసరికి ధూపం వేరు అన్నమాట. కనుక ప్రార్థన, ఈ ప్రార్థన అనే ధూపం సింహాసనాన్ని తాగుతూ 142వ కీర్తనలో ఉంటుంది. ఆ విశ్వాసికి ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది. ఈ ధూపము, ఈ ప్రార్థన ధూపములే సింహాసనాన్ని తాగుతుంది. అక్కడ నుండి దేవుడు మన మనవుల విషయమై ఆయన ఏం చేయాలి. అందుకే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దానియేలు ప్రార్థించుటకు పూనుకొని ఉండగా, లేకపోతే మోకరించి ఉండగా పైనుండి దూతను పంపిస్తాడు. నా సేవకుడైన దానియేలు ప్రార్థిస్తున్నాడు, తన అవసరత ఏందో తీసుకోమని. ఆ దూత వచ్చి, గాబ్రియల్ దూత, ఆ మనవులన్నిటిని కూడా తీసుకుని దేవుని సన్నిధికి వెళుతూ ఉంది. కనుక ప్రేమే దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఈ గుంపు, అందుకే ఇర్మియా అంటాడు, రోదన చేయి స్త్రీలను కనుగొనడి. ఎందుకు రోదన చేయని స్త్రీలను కనుక్కొని? కన్నీరు కార్చే స్త్రీలు ఎంతో మన పరిచర్యకి ఎంతో ఉపయుక్తమై ఉంటారు. సంఘములో వారిని ఎవరు పట్టించుకోపోవచ్చు, వారు కన్నీరు కారుస్తూ ప్రభువా, ఈ గ్రామాన్ని, ఈ సంఘాన్ని, ఈ ప్రజలని మీరు మా స్వారిపతులను తీసుకురమని కన్నీరు కారుస్తూనే అట్టి కన్నీటి ద్వారా సంఘాలు ఎన్నో మన పరిచర్య అంతా కూడా కన్నీటి ద్వారానే కట్టబడుతూ వచ్చింది. దాని కొరకే ధూపము వేయిచుండాలని. రెండోదిగా చూడండి, దాంట్లోనే ఏముందో, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా నిలిచి ఉండి. తర్వాత తనకు పరిచర్య చేశాను, ఏ పనిచ్చినా ఆ పని చేయాలి. ఇక్కడే ఇదే సంఘములో నేను కూడా 20 సంవత్సరాల క్రితం, లేకపోతే 2011 దాకా ఇక్కడ ఉన్నాను నేను. ఆ 11కి అంటే ఇప్పుడు దాదాపులో 2024 కనుక
13 సంవత్సరాల క్రితం ఈ మందిరం కట్టకముందు నేను ఇక్కడ ఒక విశ్వాసిని. నా ఆత్మీయ జీవితం ఇక్కడి నుంచి ఆరంభించబడుతూ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు బయట అక్కడ పక్కన ఉండే టాయిలెట్స్ మరి కొన్నిసార్లు నీరు అందుబాటులో ఉండే కాదు, కొన్నిసార్లు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉండే. సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడు, టాయిలెట్లు అంతా శుభ్రంగా లేవు. ఆరాధన అయిపోయింది. ఆరాధన సమయంలో వాక్యం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తలపేసుకుని నీళ్లు తీసుకెళ్ళుకొని మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నా. అది అన్న గమనించినట్టున్నాడు. సో వచ్చి, ఏందన్నా మీరు కడుగుతున్నారు, మీరు వద్దు రండి నేను కడుగుతున్నాను. మీరు కడిగేది ఏంది, నేను నా దేవుడు నాకు ఇచ్చిన భారం నేను కడుగుతున్నా. మన పరిచర్యలో టాయిలెట్లు కడుగుతామే, వంట చేస్తామే, లేకపోతే ఇంకోటి చేయకూడదే, ఏమీ లేదు. ఏదైనా నేను ఒక వృత్తిపరంగా బయట ఏదో ఒక ఉద్యోగం ఉన్నది, కానీ దేవుని మందిర ఆవరణంలో అందరిలో నేను కూడా ఒక్కనే, కానీ నేనేమీ ఎక్కువ కాదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని ఆ విధంగా వాడుకోవాలి. అలాంటి స్టేజ్ నుంచి దేవుడు ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో పని చేయటంటే ఏ పనిచ్చినా ఆ పనిను అనకుండా చేయటము అది దేవుడు చూస్తున్నాడు. ఆ విధంగా దేవుడు కొరకే వాడబడాలని ప్రభు పేరిట అందుకోసం మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. రండి 4వది చూసుకున్నారండి ప్రియులారా. 4వది 4వదిగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము తెలిసిన భాగమే ఇది, అనేక పర్యాయాలు మనం చదువుకుని ఉంటాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రతిష్ఠిత జనము, ప్రెషియస్ పీపుల్. అంటే ఈ ప్రతిష్ఠిత జనము అనే దానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి. ప్రతిష్ఠిత జనముకి 3 ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. మొదటిగా, నీ కన్నును తీసుకున్నట్లయితే నీ కన్ను వేరే వారితో ఎవరితో కూడా సరిపోల్చడానికి లేదు. అందుకే ఈ ఐరిష్ కెమెరాలు వచ్చిన తర్వాత ఆధార్ కార్డులకు కానీ వాటికి కానీ సపోజ్ నువ్వు ఇక్కడ వేసావనుకో, కానీ ఐరిష్ నిన్ను షూట్ చేసిందనుకో కెమెరా, ఎక్కడికో వేరే చోటికి వెళ్ళావు, హైదరాబాద్ ఎక్కడికో, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకవేళ మళ్ళీ అక్కడ ఇంకొక ఆధారు పుట్టించాలని నువ్వు చూసినట్లయితే ఎర్రర్ వస్తుంది, లేకపోతే ఫ్రాడ్ అని వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నీ కన్ను అంత ప్రతిష్ఠితమైనది. రెండవది, నీలో ఉన్నటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ, నీ బ్లడ్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేటువంటి క్రోమోజోమ్స్ ఇంకొకరికి ఉండవు, నీవే వారివే ఈ ప్రతిష్ఠిత జనం. మరి మూడవదిగా తీసుకున్నట్లయితే నీ తల వెంట్రుకలు కూడా ప్రత్యేకించబడినటువంటివి. కనుక యు ఆర్ ప్రెషస్ ఫర్ ద లార్డ్. దేవునికి నువ్వు ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠిత జనంగా ఉంచడం కోసం నేను దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే 7:6 ఏమన్నాడు చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా. ఈ భూమి మీద చాలామంది మనకంటే గొప్పవారు ఉన్నారు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవునికి మనం స్వకీయ జనంగా ఉండాలని దేవుడు కోరినాడు. అందుకే ఈ తన భూమిలోనికి మనం రావాలని దేవుడు ఉద్దేశించి ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా చూసుకున్నట్లయితే ఎన్నిక ఏర్పాటులో ప్రధానమైన అంశం ఏంటంటే రక్షణ కొరకే మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనల్ని పరిశుద్ధులంగాను నిర్దోషులముగాను ఆయన ఎదుటి నిలబెట్టిన కొరకే ఆయన ఏం చేస్తూ వచ్చినంటే మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా చూసినట్లయితే తన సన్నిధిలో ధూపం వేయటానికి, తన సన్నిధిలో నిలిచి పరిచర్య చేయడం కొరకై ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినంటే ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే మనల్ని ప్రతిష్ఠిత జనముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఆశీర్వదించుట కొరకై, లేకపోతే ఆయనలో మనం నిలిచినట్టు కొరకై ఆయన మనల్ని ఈ లోకంలో చాలామంది ఉన్నప్పటికి కూడా మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. రూతు మోయాబీరాలు, మరి మోయాబీరాలకి 10 తరాల వరకు కూడా, అంటే ఒక్కొక్క తరము 50 సంవత్సరాలు, అంటే 10 తరాలంటే 500 సంవత్సరాల పాటు బహుశా ఆమె దేవుని మందిరావరణలో ప్రవేశించడానికి అవకాశం లేదు. అలాంటి రూతు ఒకే ఒక్క తీర్మానం క్రీస్తు వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. అదేవిధంగా ఎస్తేరుని తీసుకున్నట్లయితే తల్లిదండ్రులు లేరు, అనాథ. అలాంటి అనాథని దేవుడు తన హస్తముతో మొర్దెకైన రూపంలో పినతండ్రి ద్వారా
ఒక అంతఃపురంలో రాణిగా చేయడానికి దేవుడు నడిపిస్తూ ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. లేకపోతే అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలు హింసిస్తూ అనేక రీతిలుగా ఆయన ఎంతో చిత్రహింసలు చేశాడు దేవుని సంఘాన్ని. ఆ దమస్కు మార్గంలో దేవుడు తనను దర్శించినాడు, అపొస్తలుడైన పౌలుని ఎన్నుకున్నాడు. ఆ అనేకమైనటువంటి సంఘాలని అరేబియా సముద్రంలో బీడు భూములు దున్నటానికి అపొస్తలుడైన పౌలుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని చివరికి తన మరణమును కూడా లెక్క చేయకుండా ఆయన 14 పత్రికలు రాసి ప్రభు కొరకై ఒక గొప్ప ధిరోదాత్తమ యేసు ప్రభు వారి తర్వాత నూతన నిబంధనలో ఆయన ప్రత్యేకంగా గుర్తించబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. శిష్యులను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసమంటే ఈ భూమిని తలకిందులు చేసే పరిచర్య చేయటం కొరకై. మరి అదేవిధంగా నన్ను కూడా దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువా, ఏమై ఉన్నాం, మేమేం చేస్తున్నాం, మరి ఎంతకాలం ఈ సంఘం ఎట్లాగే ఉండాలి ప్రభువా, మా భాగం ఏంటి, మేమేం చేయాలి? నీ వాక్యం మా దగ్గరికి వచ్చింది, మేము తల ఉంచి మీకు ప్రణమిల్లి మమ్మల్ని మేము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సజీవ యాగముగా మమ్మల్ని మీకు అర్పించుకొని ఈ లోకములో ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడం కొరకే మరి మాకు సహాయం చేయమని ప్రభువుని వేడుకున్నట్లయితే తప్పకుండా ప్రభు ఏం చేస్తాడంటే అట్టి ఆశీర్వాదాలకు మనల్ని కూడా తీసుకొచ్చి ఆయన మనల్ని తనకు స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకుని ఆ స్వకీయ జనమే మరి అనేకులకి ప్రపంచానికి ఆశీర్వాదంగా ఈ దినము యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పడి 12 కుమారులు 12 గోత్రాలు, తర్వాత ఇజ్రాయెల్ దేశము ఒక వ్యక్తి ద్వారా ఆశీర్వదించబడుతూ వచ్చింది. ఈ దినాన ప్రపంచానికి టెక్నాలజీ కేంద్ర బిందువు ఏంటంటే ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే ఇజ్రాయెల్. ప్రభువా, నన్ను ఎక్కడి నుంచి పిలుచుకున్నావో మా మందిరంలో ఒక సహోదరు ఉంది. చివరిగా ముగిస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో. సహోదరు ఉంది, 2 పిల్లలు. మొదటి పిల్ల 3 సంవత్సరాలు కూతురు, రెండవ కూతురు పుట్టి కొన్ని నెలలే మరి భర్త యాక్సిడెంట్లో, భర్త గవర్నమెంట్ ఉద్యోగం, భర్త యాక్సిడెంట్లో చనిపోయినాడు పల్నాడు ప్రాంతంలో. అప్పటికి గుంటూరు వచ్చి ఉన్నారు వాళ్ళు. భర్త చనిపోయిన తర్వాత సహోదరికి అసలు ఏం తెలీదు, అంటే అంత అమాయకంగా పెరుగుతూ ఉండేది. అయితే క్రైస్తవేతర కుటుంబం నుంచి రక్షించబడింది. మరి ఏం చేయాలో తెలియదు. బంధువులేమో ఏం చేస్తూ వచ్చినారంటే మొత్తం బంధువులంతా కూడా తన ఆస్తిని, తనకు రావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నారు. ఈమె దిక్కు తోచని స్థితిలో ఉంది. సహోదరిని, పిల్లల్ని సంఘం ఆహ్వానించింది. అప్పటికే కొంచెం మందిరానికి వెళ్తూ ఉండేది. అట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేశారంటే ఆ సహోదరిని మందిరంలో తీసుకొచ్చారు. మందిరంలోనే చక్కగా పోషణ అంతా చూసుకుంటూ వచ్చారు. పిల్లలందరూ పడుకున్న తర్వాత ఆ 2 పిల్లల్ని తీసుకుని టెర్రాస్ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది. పిల్లల చేతులు కూడా చెరొక పిల్లల చేయి ఇట్లా పట్టి ఈ అక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రభువా, మాకు ఇంకెవరు దిక్కు ఆధారం లేరు, మమ్మల్ని ఎన్నుకుంది మీరే, మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది మీరే, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించమని పిల్లల చేతులను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండేది. ఇదేనా 2 బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ కూడా ఎంతో ఆత్మీయంగా వృద్ధులను తీసుకుని వచ్చాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని ఆశీర్వదించాడు. ఎవరు ఆధారం ఉండరు మనకి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే ఆయన రాకడ కొరకై సిద్ధపరుస్తాడు. ఇటు అనుభవంలో ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ ఆయన కొరకై పరిశుద్ధమైన జనంగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. 5 నిమిషాల్లో ముగిస్తాం. దేవుని వాక్యం మన దగ్గరికి తీసుకురాబడింది. మరి ఇంకా రక్షణకి వెలుపుటి ఎవరన్నా ఉండుంటే రక్షణ కొరకై ప్రభు ఆహ్వానిస్తున్నాడు గనుక ఈ రాత్రి ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను కుమారుడిగా, కుమార్తెగా చేసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనుక ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని, నువ్వు ప్రతిష్ఠిత జనంగా ఉండాలని, ఆయనకి ధూపం వేయాలని, మరి ఆయన సన్నిధిలో సేవ చేయాలని మరి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన కాపాడు భద్రపరుస్తున్నాడు. మరి ఇటు తీర్మానంలో ఎవరైనా ఉండుంటే మరి దేవుడు మీ వాక్యం మీ దగ్గరికి రాబడి ఉండగా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఒప్పించుంటే మీ కుడి హస్తాన్ని మాకు కనబడే విధంగా ఎట్టినట్లయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. కనుక మరి ఇది కేవలము ప్రభు పని కొరకై, మరి రక్షణ కొరకై చేయబడుతున్నటువంటి తీర్మానం. మరి ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతిని ఎత్తి చూయించినట్లయితే మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం.
ప్రియమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, అక్క దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తన రక్షణార్థమైన వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొచ్చి తన సన్నిధిలో పనిచేయట కొరకై ప్రభువు మరి మిమ్మల్ని వాడుకొనుగాక. అక్క దేవుడు వలయంలోనికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవుని పని కొరకై మిమ్మల్ని ప్రతిష్ఠించుకుని ఆయన సన్నిధిలో దూపమైనట్లు ప్రభువు సహాయం చేయనుగాక. ఇంకా ఎవరైనా మరి ఎవరైనా బిడ్డలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని అయితే పైకి చూయించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని చూయించినట్లయితే మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనములు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని చిలకలూరుపేటలో హెబ్రోను ప్రార్థనా మందిరం కొరకు వందనాలు. ఈ దాసురాలను బట్టి వారి ద్వారా మీరు ప్రభు వారికి సహకారులుగా అనుగ్రహించిన పెద్దలు, బాధ్యత కలిగిన వారు, ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, మీరు ఇప్పుడు వరకు పరిజరిగిస్తూ వచ్చినారు. మీకు వందనాలు. సంఘం అంతా కలిసి ప్రార్థించగా మరి 3 దినాల పరిచయ కొరకై మొదటి దినము ఈ రాత్రి కొడుకులో మీరు సహాయం చేసి మీ ప్రేమ కొరకు వందనాలు. విత్తబడిన వాక్యం కొరకు వందనాలు నాయన. మీరు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏమిటో మీరు బయలుపరుస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకై వందనములు. దేవా, ఎవరు మీ వాక్యం విన్నారో అది వారి హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు మరి ఫలించినట్లు మీరు కృప చూపిస్తూ రమ్మని కూడా వేడుకొంచు ఉన్నాం. ముందున్న ప్రభా, సమయానంత దీవెనకరంగా ఉంచు తండ్రి. వాతావరణాన్ని మీరు తేటగా ఉంచుతూ రమ్మని, మేఘాలకు ఆజ్ఞాపిస్తూ రమ్మని. దేవు, మీ ఆజ్ఞ లేకుండా ఏమి జరగదు కనుక మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభు ప్రయాణంలోని దాసులు జయరాజనను కూడా జ్ఞాపకం చేసుకుని క్షేమంగా తీసుకురమ్ము. రేపు ఉదయకాలం నుండి జరిగే 2 దినాల పరిచర్లో కూడా మీరు తోడుగా ఉండి మీ అద్భుత హస్తాన్ని మాకుంచి ప్రభువా మీరు మహిమ పొందుతురమ్మని కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. వంటశాలలో పనిచేస్తున్న ప్రియుల కొరకై వందనములు. ఆ విభాగాల్లో కనపడకుండా పనిచేస్తున్న బిడ్డలందరి కొరకై కూడా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనములైనా ఎవరు ప్రభు ఖాళీగా వెళ్లకుండా మీ జీవం కలిగిన వాక్కును చేత పట్టుకుని ఈ లోకములో మీ కొరకై సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వాక్యానికి నీరు గట్టి ముద్ర వేస్తూ రమ్మని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ తమని యొక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ తీర్మానం చేసుకున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారి చేపట్టుగా నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటన గమనించండి. రేపు ఉదయకాలం 10:30 గంటలకే మనం ఆరంభించుకుంటాం. అప్పుడు ఆలస్యం ఉండదు కనుక సకాలంలో రావడానికి ప్రయత్నం చేయవలసింది మనం చేస్తూ ఉన్నాం. వాతావరణం కోసం కూడా ప్రార్థన చేయండి. జయరాజన్న కూడా ప్రయాణంలో ఉన్నారు. మరి క్షేమంగా మన మధ్యకు చేరుకున్నట్లుగా, మరి గుంటూరు చేరుకున్నట్లుగా మరి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. రేపు ఆలస్యం చేయకుండా రండి. ఇంకా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇంట్లో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకొని రండి. ఇవి మరి అందరికీ సంబంధించినటువంటి కూడికలు కనుక మరి ఇంకా మీకు తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్పండి. వారందరిని కూడా తీసుకుని రండి. కుటుంబాలుగా రండి. కనుక బంధువుల ఇంట్లో పెళ్ళి అయితే స్కూల్ మానిపించి తీసుకెళ్తాం పిల్లల్ని. ఉద్యోగం సెలవు పెట్టుకొని పోతాం. బంధువుల ఇంట్లో పెళ్ళి అయితే, దేవుని మందిరంలో పరిచర్య అంటే సెలవు పెట్టుకొని కుటుంబాలుగా రావాలా. ఇది నిజమైన పండుగ. ఇవే నిజమైన, ఇక్కడ మేలు పొందుతాం, దేవుని వాక్యం చేత బోధించబడతాం, సరిచేయబడతాం, దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడడానికి దేవుని వాక్యం చేత హెచ్చరించబడతాం. కనుక మరి దేవుని దాసులంగా మరి ఈ ప్రకటనలు ప్రకటిస్తుండగా కుటుంబంగా, ముఖ్యంగా స్థానిక సంఘం హెబ్రోనుకు చెందినటువంటి వాళ్ళు మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉండాలా. మీరు మీ కుటుంబాలు బ్రాంచెస్ కనుక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మన్నించి మరి అందరూ కూడా పొద్దున్న టిఫిన్ కూడా ఇక్కడే, మీకు పొద్దున్న స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకుని రావటమే అంతే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. టిఫిన్, టీ అన్నీ ఇక్కడే, రాత్రి భోజనంతో సహా. కాబట్టి చీకు చింత లేకుండా సిస్టర్స్కి నో పని ఇంట్లో. కాబట్టి ఇంట్లో టీ కాఫీ పెట్టమన్నా పెట్టకండి, హెబ్రోన్లో ఉందని చెప్పండి. కాబట్టి అందరు తీసుకొని రండి. కాబట్టి దిస్ ఇస్ అవర్ లవింగ్ ఇన్విటేషన్. ఇది మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. కాబట్టి దేవుడు తన ఇంట్లో ఉంచినటువంటి సమృద్ధిలో ఉండి మనమందరం కూడా పోషించబడతాం. కనుక ఈ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా రేపటి దినాన కుటుంబాలుగా స్థానికంగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా హెబ్రోన్కు చెందినటువంటి వారు కుటుంబాలుగా రండి. మీ ఇంట్లో రక్షణ లేని వారిని తీసుకొని రండి. వారి ఇళ్ళలో మీకున్నటువంటి ప్రేమను ఈ కూడికలకి తీసుకుని వచ్చడం ద్వారా
మరి కనపరచవలసినగా దేవుని నామం పేరిట మరి మనం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి లైవ్ కూడా ఉంది కాబట్టి లైవ్ లింక్ కూడా ఎవరైనా రాలేని వారు ఉంటే షేర్ చేయండి, మేము గ్రూప్లో పెడతాము. లైవ్ లింక్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా దేవుని వాక్యం విని మేలు పొందుతారు. రేపు ఉదయకాలం 10-10:30 గంటలకు ఆరంభిస్తాము. తిరిగి మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంటుంది. తిరిగి వెంటనే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ప్రాక్టికల్ టాక్ ఉంటుంది, సాక్ష్యము ప్రాక్టికల్ టాక్ ఉంటుంది 3-5 వరకు. దాని తర్వాత తిరిగి 6:30 కూడిక ఉంటుంది. 6:30 గంటలకు మళ్ళీ ఒక కూడిక ఉంటుంది, వార్షికోత్సవ సువార్త కూడిక. రేపు ఎల్లుండి మన మధ్యలో జయరాజన్న, ఈ దినాన పుష్పరాజన్న మన మధ్యలో వాడబడ్డానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఆదివారం ఉదయకాలము మరి 10 గంటలకు ఆరాధన ఉంటుంది. దాని తర్వాత బోన్ సాహసం ప్రేమ విందు ఉంటుంది. తిరిగి వెంటనే యూత్ మీటింగ్ ఉంటుంది 3:30కి, కంబైన్డ్ యూత్ మీటింగ్. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తారు. మరి యవనస్తులందరూ కూడా సేవకులు మీరు తీసుకొని రావాల్సింది మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని చిత్తమైతే జయరాజన్న మరి మా కంబైన్డ్ యూత్ మీటింగ్ తీసుకుని వాళ్ళని ఆశపడుతున్నాం. మరి అన్న ఏ విధంగా ఉంటుందో తెలియదు కనుక తిరిగి ఆఖరి కూడికగా ఆదివారం సాయంకాలము ఇక్కడ మనము 6:30 గంటలకు కూడుకుంటాం. కాబట్టి 3:30 గంటలకు యూత్ మీటింగ్, కంబైన్డ్ యూత్ మీటింగ్, తిరిగి 6:30 గంటలకు మరి తిరిగి మనము ఆఖరి కూడికగా ఇక్కడ మనం కలిగి ఉంటాం. ఆఖరి దినాన ఆఖరి కూడికలో మనం వార్షికోత్సవ విందును మనం కలిగి ఉంటాం. కనుక అందరూ రండి, అందరికి ఆహ్వానం. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్. కాబట్టి అందరు రండి. దేవుడు మన సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా చేయను గాక. ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మగా సహవాసమును రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప తీర్మానం చేసుకున్నటువంటి వారికి, మెట్టుకు ఇదివరకే ప్రభుని ఎరిగినటువంటి వారికి, అట్లు దేవుడు కోరిన అంతస్తులో ఉండి దేవుని సేవించుటకు, మెట్టుకు దేవునికి ఇష్టలుగా ఉండుటకు, దేవునికి సమీపమైన వారుగా ప్రియమైన వారు ఉండుట కొరకాయి దేవుని ఏర్పాటును గుర్తెరిగి మెట్టుకు దేవునికి ఇష్టలుగా జీవించుటకు ఆ రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప రక్షణలో ఎదుగు నిమిత్తమై అట్లు క్రీస్తు యేసు ప్రభువారికి రక్షణార్థమైన కృప మనందరికీ, ముఖ్యంగా తీర్మానం చేసుకున్న వారికి తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువే ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే ఆయా నిరక్షణ నీచన్ పాపినైనా నాకు, ఆయా నిరక్షణ నీచన్ పరలోక రాజ్యములో భాగము నీచన్, పరలోక రాజ్యములో భాగము నీచన్. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువుకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభువుకే. అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి అందరికీ భోజనం సిద్ధంగా ఉంది, కింద అందరు భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం.